హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికీస్ డిలైట్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పన్నీర్ టిక్కాని తవా మీద ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని అలాగే అందులోకి బాగా వేడి చేసిన ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కరెక్ట్గా నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి కర్డ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చక్కగా ఎర్రగా ఉండే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టీ స్పూన్ ఆరిగానో, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, అలాగే కస్తూరి మేతిని చక్కగా నలుపుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కర్డ్లోకి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని మ్యారినేట్ చేసేసుకుందాం. పన్నీర్ అయితే ఇక్కడ నేను చూపించినట్లుగా కొంచెం ఇంత థిక్నెస్ ఉంటే తందూరీకి కానీ టిక్కాకి కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక 15 వరకు ఆనియన్స్ అలాగే కొన్ని క్యాప్సికమ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నే హ్యాండ్తోనే చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం చక్కగా కలిసేలాగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవడం కోసం గ్రిల్ ప్యాన్ని తీసుకొని దానికి చక్కగా ఆయిల్ గ్రీస్ చేసి దానిలో ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు ఆనియన్ అండ్ క్యాప్సికమ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అదే మీరు స్టిక్స్ ఉంటే మీ దగ్గర ఆ స్టిక్స్కి పోక్ చేసుకొని కూడా ఇలాగ మీరు గ్రిల్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా గ్రిల్ అయ్యి కలర్ చేంజ్ అయ్యి కుక్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని హాట్గా డిష్ని టేస్ట్ చేయడమే. ఈ పన్నీర్ తవా టిక్కా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.